హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు చూస్తున్నది జార్జి సిస్త్ అండి, బనానా కాయను. అయితే కొంతమంది బనానా కాయల గురించిన వీడియో అయితే చేయమన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. బనానా పిక్చర్ అనేది ఎలా ఉంటుంది, దీనిపైన బ్యాక్ సైడ్ ఇలా జార్జి సిస్త్ కింగ్ గారి పోర్ట్రేట్ అంటే పిక్చర్ ఉంటుందండి. జార్జి సిస్త్ కింగ్ ఎంపరర్ అని ఉండాలి. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది బనానా కాయను. నెక్స్ట్ దీనిలో మనం అబ్జర్వ్ చేసింది పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ కింగ్ జార్జ్ సిస్త్. ఆ రివర్ సైడ్లో వాల్యూ ఇన్ ఇంగ్లీషు, 4 లాంగ్వేజెస్. ఇంకా దానిపైన మొత్తం ఇక్కడ మనకి 4 లాంగ్వేజెస్ ఉంటాయి అంటే. ఇక్కడ చూడండి, వక్కానా అని మనకి తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది అక్కడ. మెటల్, ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ 3.88 గ్రామ్స్ అండి. సైజు 20.50 mm అండి. షేప్ వచ్చి స్కాపోల్డ్ షేప్. ఈ కాయిన్లని మింట్ మార్క్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, కలకత్తా కాయిన్కి నో మింట్ మార్క్ అండి. బాంబే మింట్ అయితే డాట్ బిలో డేట్ కింద డాట్ ఉన్నట్లయితే అది బాంబే మింట్ కాయిన్ అండి. లాహోర్ మింట్ అయితే మల్టిపుల్ మైక్రో డాట్ ప్రైవీ మార్క్ ఉంటుందంట. మల్టిపుల్గా మైక్రో డాట్స్ ఉండాలంట, అది లాహోర్ మింట్. ఈ కాయిన్లు అనేవి మనకి 1938 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు అయితే ప్రింట్ అవ్వడం జరిగిందండి. 1947 వరకు అయితే ఇవి ప్రింట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా దీనిలో ఇంకొక కాయిన్ ఉందండి, జార్జి కింగ్ సిస్త్ బనానా అనే ఈ కాయిన్ కూడా. ఇది మళ్ళీ 1942 నుంచి 1945 వరకు కూడా తయారవడం జరిగింది. ఫస్ట్ ఈ కాయిన్లు మనకి 1938లో స్టార్ట్ అయినాయండి. 39లో ఉన్నాయి, 40లో ఉన్నాయి, 41 లిస్ట్ వరకు ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ 42 నుంచి 45 వరకు ఈ కాయిన్ల గురించి వేరే పేజ్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే వీటిల్లో ఏంటంటే మింట్ అనేది డిఫరెంట్ ఉంది. దీనిలో 2 మింట్లే తయారైనాయి, కలకత్తా, బాంబే. ఈ 2 మింట్లే తయారవడం వలన ఇవి సపరేట్గా మనకి ఇచ్చారండి. ముందు తయారు చేసినవి అయితే ఈ కాయిన్లు అనేవి మనకి 3 మింట్లలో అయితే తయారైనవి. వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ వలన ఈ కాయిన్లు అనేవి మనకి ఫ్రంట్ పేజీలో ఇచ్చారు. నెక్స్ట్ అవి నెక్స్ట్ పేజీలో ఇవ్వడం అనేది జరిగిందండి. ఫస్ట్ 1938 కాయిన్స్. ఈ 1938 అంటే 1938వ సంవత్సరంలో ఈ కాయిన్లు మనకి 2 మింట్లలో అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ 1938 కాయిన్లు అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే, ఇక్కడ బుక్లో 5,000 ఇచ్చాడు, కానీ బాంబే మింట్కి కనీసం 1,500 నుంచి 2,000 అయితే కొనేవాళ్ళు ఉంటారండి. నెక్స్ట్ కలకత్తా మింట్కి ఇక్కడ బుక్లో 3,000 ఇచ్చారండి, కానీ ఈ కాయిన్లు బయట 1000 నుంచి 1,200 అయితే కొంటారండి. ఇక్కడ బుక్లో ఇచ్చినంత రేటుకి అయితే ఈ కాయిన్లు అనేది ఎవరు కొనరండి. ఈ కాయిన్లు అనేవి అయితే స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ 1938 బనానా కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. ఈ కాయిన్లు అయితే వెంటనే సేల్ అవుతాయండి. నెక్స్ట్ 1939లో ఈ కాయిన్ 2 మింట్లో తయారైందండి. అవి బాంబే మింటు, కలకత్తా మింట్ అండి. ఈ కాయిన్లు యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే, ఇక్కడ బుక్లో రేట్ ఎక్కువ ఇచ్చాడు, కానీ ఈ రేటుకి అయితే ఎవరు కొనరండి. 50 రూపాయలకి అయితే కొంటారండి. అది బాంబే మింట్ అయినా కలకత్తా మింట్ అయినా యుఎన్సి కండిషన్లో 1939 కాయిన్లు ఉన్నట్లయితే మీకు 50 నుంచి 100 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1940వ సంవత్సరం అండి. 1940వ సంవత్సరంలో ఈ కాయిన్ 2 మింట్లో తయారైందండి, బాంబే, కలకత్తా. అవి కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇలా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న కాయిన్లకి ఎక్కువ వాల్యూ అయితే ఏమి ఉండదండి.
యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్లకి 50 నుంచి 70 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1941లో కూడా ఈ కాయిన్లు 2 మింట్లో అయితే తయారైనాయండి. ఆ 2 మింట్లు కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి. కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయంటే వీటికి పెద్ద విలువ అనేది ఏముండదండి. ఈ కాయిన్లు మీ దగ్గర యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే 50 రూపాయల నుంచి 70 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నార్మల్ కండిషన్లో అయితే వీటికి 5 రూపాయలు 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. అంతకుమించి ఎక్కువ రేటు కొనరండి. కండిషన్ బాగుంటేనే వాటికి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత 1946 సంవత్సరంలో అయితే ఈ కాయిన్లు ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేసి ఇక్కడ మళ్ళీ లిస్టులో ఇక్కడ ఇచ్చారండి. 1946లో తయారైన కాయిన్లు కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. కానీ ఇక్కడ 4 మింట్లు అయితే ఈ కాయిన్ తయారైందండి. ఇక్కడ 4 మింట్లు కాదు 3 మింట్లు అయితే ఇక్కడ ఈ కాయిన్ అనేది తయారవడం జరిగింది. బాంబే మింటు, కలకత్తా మింటు, లాహోర్ మింటు. 1946లో ఈ కాయిన్ 3 మింట్లలో అయితే తయారవడం జరిగిందండి. బాంబే, కలకత్తా, లాహోర్ ఇవి కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ లాహోర్ మింట్ కాయిన్ ఎవరి దగ్గరైనా యుఎన్సి కండిషన్లో ఉంటే ఆ కాయిన్కి మీకు 200 నుంచి 250 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. కలకత్తా, బాంబే ఉన్నట్లయితే 50 నుంచి 70 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా యుఎన్సి కండిషన్లో ఉంటే. నెక్స్ట్ 1947 సంవత్సరంలోనండి ఈ కాయిన్ 2 మింట్లో అయితే తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు ఇవి కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇలా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నప్పుడు వీటికి పెద్ద వాల్యూ అనేది ఏముండదండి. యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్లకి 50 రూపాయల నుంచి 70 రూపాయలు వస్తాయండి. ఇంకా మిగతా కండిషన్లో అయితే 5 రూపాయల నుంచి 10 రూపాయలు వస్తాయండి. ఇక్కడ బుక్లో ఇచ్చినంత రేటుకి అయితే ఈ కాయిన్లు ఎవరో కూడా కొనరండి. నెక్స్ట్ ఇదే కాయిన్ 1942 నుంచి 45 వరకు మళ్ళీ తయారైందండి. సేమ్ కాయిన్ ఇక్కడ చూడండి. దీనిపైన సేమ్ 1 అనా అనేది ఇలా 4 భాషల్లో ఉంటుంది. దీనిపైన జార్జ్ కింగ్ సిక్స్త్ అనే బొమ్మ ఉంటుందండి. ఇది జార్జ్ కింగ్ సిక్స్త్ ఎంపరర్ ఉంటుంది. 1 అనా అని ఇక్కడ 4 భాషల్లో ఇలా ఉంటుంది. దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్. వెయిట్ 3.88 గ్రామ్స్. సైజు 20.50 mm. షేపు స్కాపోల్డ్. మింట్ ఐడెంటిఫికేషన్. ఈ కాయిన్లు మనం గుర్తుపట్టడానికి దీనిపైన ఉండే మింట్లు కలకత్తా మింటు నో మింట్ మార్కు, బాంబే మింటు డాట్ బిలో డేటు, నెక్స్ట్ ఇయర్స్ అంటే ఇది ఎప్పుడెప్పుడు తయారైంది. ఇక్కడ చూడండి 1942 సంవత్సరంలో ఈ కాయిన్ 2 మింట్లో అయితే తయారైందండి. బాంబే, కలకత్తా ఇవి కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న వాటికి పెద్ద విలువ అనేది అయితే ఏమీ ఉండదండి. నెక్స్ట్ 1943 ఈ 1943 సంవత్సరంలో కూడా ఈ కాయిన్ 2 మింట్లో అయితే తయారైందండి. బాంబే, కలకత్తా ఇవి కూడా కామన్ కాయిన్ల కేటగిరీలో ఉన్నాయండి. వీటికి కూడా యుఎన్సి కండిషన్లోనే వాల్యూ ఉంటుందండి. నార్మల్ కండిషన్లో అయితే 5 రూపాయల నుంచి 10 రూపాయలు వస్తాయని అంతకుమించి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే వీటికి లేదండి. నెక్స్ట్ 1944లో ఈ కాయిన్ అనేది మనకి 2 మింట్లో అయితే తయారవడం జరిగిందండి. అవి బాంబే మింటు, కలకత్తా మింట్ అండి. బాంబే మింటు, కలకత్తా మింటు. కలకత్తా మింటు కామన్ కాయిన్ లిస్ట్లో ఉన్న దీనికి కొంచెం వాల్యూ ఎక్కువ ఉందండి. ఇక్కడ బుక్లో 400 ఇచ్చారు. కానీ ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి మీకు 100 నుంచి 150 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1944 కలకత్తా మింట్ కాయిన్ అండి. ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి 50 రూపాయల నుంచి 70 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. కండిషన్ బాగోపోతే 5-10 రూపాయల కన్నా ఎక్కువ అయితే రాదండి. నెక్స్ట్ 1945 సంవత్సరంలో కూడా ఈ కాయిన్ మనకి 2 మింట్లో అయితే తయారవడం జరిగిందండి. బాంబే మింటు, కలకత్తా మింట్ అండి. ఇవైతే మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లో 1945 సంవత్సరంలో ఉన్నట్లయితే
వీటిని మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే ఒక 4-5 సంవత్సరాల తర్వాత అయితే వీటికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మనం దాచుకోవడం వల్ల అయితే మనకైతే ఉపయోగం అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే ఈ కాయిన్లు మీకు బాంబే మింట్ కాయిన్ ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో మీకు 150 నుంచి 200 వచ్చే అవకాశం ఉంటుందండి. అదే కలకత్తా మింట్ కాయిన్ ఉన్నట్లయితే మీకు 100 నుంచి 150 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కంపల్సరిగా ఇక్కడ కాయిన్లలో కండిషన్ అనేది ఇంపార్టెంట్ అండి. కాయిన్ కండిషన్ బాగోపోయినా, దానిపైన గీతలున్నా, అరిగిపోయినా, చెరిగిపోయినా, సైడ్స్ ఎడ్జెస్ అరిగిపోయినా అలాంటి కాయిన్లకైతే ఎక్కువ డబ్బులు రావండి. కాయిన్లు జాగ్రత్త చేసుకోవాలనుకునే వాళ్ళు హోల్డర్స్లో కానీ ఫైల్స్లో కానీ మీ దగ్గర కాయిన్లు మీరు భద్రపరుచుకున్నట్లయితే వాటికైతే ఎప్పటికైనా రేటు అనేది వస్తుందండి. యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లకైతే మీకు ఎప్పటికైనా ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్ని లైక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.